మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరిచియున్నావు. వాని మెడను కట్టుకర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు. యెషయా 9:4. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 13th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మిథ్యాను దినమున జరిగినట్లుగా నీ బరువు కాడిని ఇజ్రాయేల్ మీద నుంచి ఎలా విరిచేశానో అలా విరిచేయబోతున్నాను. వాని మెడను కట్టుకరను తోలు వాని కొరడాలను కూడా విరిచేస్తున్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఎప్పుడైతే మనలో అభిషేకం తక్కువగా ఉంటుందో, విశ్వాసం తక్కువగా ఉంటుందో, అపవాది జుట్టు పట్టుకుని వెళ్తాడు, వాడి కాడిని మోపుతాడు, బానిసలుగా చేసుకుంటాడు. ఎప్పుడైతే నీవు నేను అనాయింటింగ్లో బలపడి విశ్వాసంలో ఎదుగుతామో అప్పుడు వాడు లొంగిపోతాడు. అప్పుడు మన బలవంతులవుతాం. మన మీద నా కాడి విరగొట్టబడుతుంది. దేవుడు ఈ అభిషేకం ద్వారా ఆ కాడిని విరగొట్టి శత్రువైన సాతాన్ని, సమస్యల్ని మన పాదాలకి తొక్కాలని ఆశిస్తున్నారు. అందుకనే రేపటి దినం సండే అనాయింటింగ్ ఫెస్టివల్. రండి, వచ్చిన ప్రతి ఒక్కరికి నా స్వహస్తాలతో అనాయింటింగ్ ప్రేయర్ చేయబోతున్నాను. రండి, అనాయింటింగ్ నీ మీద ఉన్న ప్రతి కాడిని విరగొట్టి నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, నీ వ్యాధిని ఆరోగ్యంగా, పాపము నుంచి విడిపించి విజయాన్ని, జయ జీవితాన్ని పొందుకునే శక్తిని దేవుడిస్తాడు. సమస్యలను సాక్ష్యంగా మారుస్తారు. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లిరండి, దైవ దీవెని పొందండి. అన్నిట్లో విజయాన్ని సాధించాలనుకున్నావా? అనాయింటింగ్ ఫెస్టివల్స్లో పొందు. దేవుడు దీవించి నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఆత్మీయతలు బలపరిచి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. రేపు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకి రెండవ వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడవ వర్షిప్, సాయంత్రం 6ంటికి 4వ వర్షిప్. ఎండాకాలం కాబట్టి ఉదయకాలం వర్షిప్స్ టైం స్టార్ట్ అయ్యి టైంకి ముగించుతాం. ఈ విషయాన్ని గమనించగలరు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటలకు స్పాన్సర్ మీట్ ఉంది. అలాగే చర్చ్ కోసం ఘనమైన కానుక విత్తాలని ఎవరైతే కలిసి ప్రేరించుకోనుకున్నారో వారు కూడా ఈరోజు సాయంత్రం రావచ్చు. లేదా స్పాన్సర్ చేసేవాళ్ళు కానీ మందిరానికి కోసం కానుకలు ఇచ్చేవాళ్ళు రేపు 4 వర్షిప్ కానీ మీరు చేయవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. ప్రార్థన ఆశ్చర్యకడ. ఎవరైతే ఈరోజు ప్రార్థన ఏకీపిస్తున్నారో కృప చూపించండి. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరిచేస్తానంటున్నావు. మా మెడ మీద ఉన్న కట్లను, తోలు వాని కొరడాలను విరిచేస్తానంటున్నావు. ప్రభా నాయన, ఈ అనాయింటింగ్ ద్వారా ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ ఇచ్చే దేవుడు, ప్రతి కాడిని విరగొట్టే దేవుడు, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు చేయండి. ప్రతి చీకటి తొలిపోవాలి, దైవపాత్మ విడుదల పొందాలి, సమస్య నుంచి బ్రేక్ త్రూ చూడాలి, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారాలి. నేను ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, అనేకులు పాస్ అవ్వడం కృపనిచ్చావు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు తిరిగి మళ్ళీ పాస్ అవ్వాలి, కృప పొందాలి. జయమునివ్వండి, జాబ్స్ ఇవ్వండి, హ్యాక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచండి, ప్రతి కాడిని విరగొట్టండి. ఈ ప్రేయర్లకి విషయంలో గొప్ప విజయాన్ని పొందాలి. రేపు అనాయింటింగ్ ఫెస్టివల్స్లో, ప్రేయర్స్లో అన్నింటితో 4 వర్షాలు గొప్ప విజయాన్ని ఇచ్చి వేలాది మంది నడిపించి గొప్ప దీవెనతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అనాయింటింగ్ ఫెస్టివల్ డోంట్ మిస్ ఇట్. వేలాదిగా రండి, దైవ దీవెన పొందండి. వస్తున్నావు కదూ, నిన్నే దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. నీ పైన కాడిని విరగొట్టి నీకు విజయాన్ని ఇచ్చునుగాక. అంతేకాదు, ప్రాపర్టీకి సండే. డోంట్ మిస్ ఇట్.